రాష్ట్రానికి మరో 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ తేలికపాటి వానలు, రేపటి నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. మొదటి 2 రోజులకు ఎల్లో అలర్ట్, తర్వాత 2 రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎల్లుండి వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 4 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. వెదర్ అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి. గత 4-5 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ హైదరాబాద్లో మరో 1-2 గంటల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉన్నది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం హైదరాబాద్లో మరో 2 గంటల్లో భారీ వర్షం ఉండే అవకాశం ఉంటుంది. ఇక మిగతా జిల్లాలో చూస్తే మనకు మొత్తం 18 జిల్లాలో కొంత రెడ్ అలర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఏదైతే బ్లూ చూపిస్తున్నటువంటి దాంట్లో కొంత సాయంత్రం వరకు ఆ వర్ష సూచన ఉండదు. అక్కడ కూడా సాయంత్రం లోపు రెడ్ అలర్ట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు ఇవాళ వినాయక చవితి ఉంది. వినాయక చవితి సంబంధంగా చాలామంది కూడా ఈ వినాయక చవితి పూజలకు సంబంధించి చాలామంది కూడా బయటికి వస్తూ ఉంటారు, గుళ్ళ టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో 2 గంటల్లో వర్ష సూచన ఉంది కాబట్టి కొంత భక్తులంతా కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకేసారి కనుక భారీ వర్షం వస్తే ఈ రోడ్ల మీద నీళ్లు నిండి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్లలో ఎక్కడికక్కడ వాహనదారులకు కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక అత్యవసరం అనుకుంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి కొంత ప్రజలు ఎవరైతే బయటికి రావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది, కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక అధికారులు కూడా కొంత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వరుసగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, వరుసగా ఈ వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక జిల్లాలలో కూడా ఇప్పటికింకా గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి జిల్లాలో ఇంకా తేరుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొన్ని ఇండ్లు అయితే నీళ్ళల్లో మునిగిన సిచ్యువేషన్ మనం చూసాము. చాలా కూడా ఈ నష్టం అనేది రాష్ట్రానికి కలిగింది. ఇక పంట నష్టం కూడా చాలా జరిగింది. ఇంకా సో ఇప్పుడు కురిసే మళ్ళీ ఈ 4-5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. శ్రవంతి. రైట్.